ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం సుదినం, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దినం. ఈ దినమున దేవుడు మనందరితో తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అది సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ లేఖనం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. అవును, ఎట్టి జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉంటాడు. ఈ లోకంలో లోక జ్ఞానం కలిగిన వాడు బలవంతుడుగా ఉండడు. అంతేకాకుండా ఈ లోక జ్ఞానం మీద ఆధారపడేవాడు కూడా బలవంతుడుగా ఉండడు. దేవుని యొక్క జ్ఞానం మీద, దేవుని మీద ఆనుకుని, దేవుని వాక్యమునకు లోబడి, దేవుని యందు ఎంతో విశ్వాసం కలిగిన, భయభక్తులు కలిగిన వాడు జ్ఞానవంతుడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి బలవంతుడు భయము, భక్తి మరియు వినయము, విధేయత, విశ్వాసము ఇవన్నీ కలిగి దేవునిలో నివసించటం వలన అతడు శక్తిమంతుడుగా ఉంటాడని, బలవంతుడుగా ఉంటాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి అలా మనం లోక జ్ఞానం మీద ఆధారపడి ఉన్నామా, దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉన్నామో ఒక్కసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుని, మరి లోక జ్ఞానమును విడిచిపెట్టి దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడగలము అనుకున్నట్లయితే, ఇక మీద దేవుని జ్ఞానమునకు ఆనుకొని జీవిస్తాము అనుకున్నట్లయితే, వాక్యమునకు లోబడి నడుచుకుంటాము అని మనందరిలో ఉన్న ఎడల ఇప్పుడే అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని దేవుని యొక్క జ్ఞానం కొరకు ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, నీకు వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభువా నాయన, ఇదిగో మరొక నూతనమైన దినమును మాకిచ్చి నూతనమైన వాగ్దానం చేత మమ్మల్ని నడిపించుకుంటూ మీలో స్థిర విశ్వాసులుగా జీవించడానికి కృపా సహాయమును మెండుగాను నిండుగాను మాకును దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభువా, ఈ లోక జ్ఞానము వ్యర్థం, దైవ జ్ఞానము చేత, మీరిచ్చే జ్ఞానము చేత మేము లోకంలో బలవంతులుగా ఉండడానికి కృప చూపమని, అట్టి మీ యొక్క బలమైన జ్ఞానాన్ని వీక్షించున్న ప్రియ బిడ్డలకు అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ, నాయన మీ చేతులకు వీరందరినీ అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.